తను నిప్పును నిజాయితీకి ప్రతిరూపాన్ని అంటూ చెప్పుకొని తిరిగిన చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత తన అరెస్ట్ అక్రమమని బకాయించడం మొదలుపెట్టారు. తన చరిత్ర తెలిసి అరెస్ట్ చేశారా, ఇవన్నీ అక్రమ కేసులంటూ హుంకరించడం, ఇదంతా సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని బెదిరించడం, దీనికి ఎల్లో మీడియాలో వత్తాసు, ఇదంతా ప్రజలు చూశారు. అయితే ఇప్పుడు సుప్రీంలో కూడా ఆయనకు ఎదురు దెబ్బ తప్పలేదు. ఆయన అరెస్టు అక్రమం కాదని, ఈ నేపథ్యంలో ఆయన కేసును కొట్టేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ మాసంలో ఇద్దరు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు రిమాండ్ను కొట్టేయలేమని చెప్పడం బాబుకు పెద్ద షాక్ అయింది. తీర్పులో 17A వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ శాఖలోని సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్దీన్ బోస్ తీర్పు ఇవ్వగా, చంద్రబాబుకు ఆ 17A వర్తించదని జస్టిస్ బేలాయం త్రివేది అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జస్టిస్ బోస్ తన తీర్పులో ఈ కేసులో 17A వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింప చేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేలేం, అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ రద్దు కాదు అని జస్టిస్ బోస్ తీర్పిచ్చారు. అయితే ఈ సందర్భంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేము. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17Aను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగుల కక్ష సాధింపుకు గురి కావద్దని మాత్రమే అని తీర్పిచ్చారు.